భారత్లో మొట్టమొదటి లంగ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఎదుర్కోవడమే లక్ష్యం. క్యాన్సర్ కేర్ అగ్రగామిగా ఉన్న అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగా గుర్తించడం కోసం భారత్లో మొట్టమొదటి లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ముందడుగు ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇది భారతదేశంలో మొత్తం క్యాన్సర్లలో 5.9%, క్యాన్సర్ సంబంధిత మరణాలలో 8.1%గా ఉందన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్సకు అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC తయారు చేసిన గ్లోబోకాన్ 2020 నివేదిక ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ 2020లో దాదాపు 1.8 మిలియన్ల మరణాలతో 18% క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా ఉందని CT స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలా మందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే రెండు ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఇస్ ద 3rd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో 3rd మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీగా గుర్తించాలి? స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్, స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి. ఒకటో స్టేజ్లో అంటే స్టేజ్ 1లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ 90% క్యూర్ ఛాన్స్ ఉంటే, స్టేజ్ 3లో గుర్తించిన క్యాన్సర్కి అది 30% పడిపోతుంది, స్టేజ్ 4లో గుర్తించిన క్యాన్సర్కి లెస్ దాన్ 5% పడిపోతుంది. సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్లో 90% క్యాన్సర్లు 3 లేక 4వ స్టేజ్లో గుర్తించబడతాయి. అంటే మేము చూసే 10 మందిలో 8 మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్గా చనిపోతున్నారు తప్పించి ఓన్లీ 2 కానీ 3 కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందిని బతికిస్తాం. సో ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి పేషెంట్ సిమ్టమాటిక్ అవ్వకముందు, అంటే ఇంకా అసిమ్టమాటిక్గా ఉంటేనే మనం గుర్తించడానికి ఈ లో డోస్ CT స్కాన్ అనే ప్రక్రియ ద్వారా మనం గుర్తించవచ్చు. దీంట్లో ముఖ్యంగా మేము టార్గెట్ చేసే వాళ్ళు ఎవరంటే స్మోకర్స్, క్రానిక్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు, మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఒక రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ అలా 20 ఏళ్ల కన్నా స్మోకింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా, దీన్ని క్రానిక్ స్మోకింగ్ ఆఫ్ మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ అని మేము అభివర్ణిస్తాము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు స్మోకింగ్ ఇంతకుముందు స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఈ రకంగా స్మోకింగ్ ఇంతకుముందు చేస్తుంటే, ఇంత ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ ఆపేసినా కూడా వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. అంటే 50 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు, ఈ రకంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ టెస్ట్ని ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ, విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో S వినయ్ కుమార్, 576 మార్కులతో K అనంత్ సాయి, 570 మార్కులతో Y సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 5
550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.